క్రైస్తవ జీవితం అంటే శ్రమలు లేని జీవితం కాదు, కష్టాలు లేని జీవితం కాదు. కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ప్రతికూలతలు రావచ్చు, కానీ ఆ సమయంలో దేవుడు మనల్ని బలపరచువాడు కనుక, ఆయన మనల్ని ధైర్యపరచువాడు కనుక మనం ఆయన కోసం నిలబడాలి. ఆధ్యాత్మిక యాత్రలో చాలాసార్లు సవాళ్ళు ఎదుర్కొంటాం. దురాత్మ శక్తుల ప్రాబల్యం అత్యంత భయంకరంగా మన మీద దాడి చేస్తున్నప్పుడు, శోధనలు మన మీద దొమ్మిగా పడుతున్నప్పుడు, దేవుని నుండి మనం దూరం చేయాలని, విశ్వాసం నుండి దూరపరచాలని, భక్తి నుండి దూరపరచాలని, దైవికమైన అనుభవాల నుంచి దూరపరచాలని అపవిత్రాత్మ శక్తులు ప్రయత్నం చేస్తున్న ఆ సందర్భంలో ఆత్మీయ బలంతో మనం నింపబడినప్పుడే ఈ యాత్రలో మనం ముందు కొనసాగలం, ఈ మార్గంలో ముందు కొనసాగలం. బలహీనుడు అయిపోయావా? పోరాడలేకపోతున్నావా? ఇక నా వల్ల కాదండి వెస్లీ గారు, ఇంతవరకు పోరాడాను కానీ ఇంక నా వల్ల అవ్వట్లేదండి అని గివప్ చేసేయాలనే ఆలోచనలకు వస్తుందా? ఎగ్జాక్ట్గా దేవుడు నీతోనే మాట్లాడుతుంది. ఏ శత్రువులైతే నీ చుట్టూ చేరి నేను శపిస్తున్నారో, ఎవరైతే నేను ఇబ్బంది పెడుతున్నారో, బైబిల్ సెలవిస్తాను, వారు నీ దగ్గరికి వచ్చి మొరలిడినట్లుగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దట్ మీన్స్ గాడ్ గివ్స్ యూ విక్టరీ ఓవర్ యువర్ ఎనిమీస్. ఎవరైతే నేను ఇబ్బంది పెడుతున్నారో వారి మీద నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. నిన్ను దీవించడం ద్వారా, నిన్ను ఆశీర్వదించడం ద్వారా, నిన్ను నిలబెట్టడం ద్వారా, నిన్ను అభిషేకించడం ద్వారా, తన మహిమ కొరకు అత్యంత బలంగా నేను వాడుకోవడం ద్వారా ఏ నోళ్ళైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడాయో వాటిని దేవుడు ముయించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్ముతావా ఈ వాగ్దానాన్ని? దేవుడు ఇర్మియాతో చెప్పిన మాట, నేను నీకు మేలు కలుగు చేయవాలని నేను బలపరుస్తున్నాను. మన దేవుడు మేలు చేసే దేవుడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న కాలంలో అనేక మందికి ఆయన మేలు చేసి సంచరించాడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆయన మన మీద ఉన్న కీడును కొట్టివేసి మేలును చేసే దేవుడు, ఉపకారాన్ని చేసే దేవుడు కనుక ఆయన వైపు మనం చూసినప్పుడు ఖచ్చితంగా అద్భుతాలు, ఆశ్చర్యకారాలు మనం పొందుకుంటాం. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక.